పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తమ వర్గం నేతలకు ప్రాధాన్యతనివ్వటం లేదని రేవూరిపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా రేవూరి మధ్య వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఆడియో సంభాషణ దుమారం రేపుతోంది. గీసుగొండలో తమ వర్గీయుల్ని పక్కన పెడుతున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గం నేతలకు న్యాయం చేయకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలపై రేవూరి కేసులు పెట్టిస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? అంతటి కుమ్మొక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% తెలివండి కాదు, మీకు తెలియడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి. మీకు తెలుస్తలేదు ఆమె గురించి. 0.1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేం చెప్తాము, అనుభవించిన వాళ్ళం మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్నా, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం. రేపు ఆమెను గద్దె దించుతామన్నా ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం. భరత్ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీసుగొండన మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి కూరుకోం. గీసుగొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యున్సీలలో లేదు. మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము. కొండా సురేఖ రేవూరి మధ్య విభేదాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామిని అడిగి తెలుసుకుందాం. కుమారస్వామి, ఏం జరుగుతోంది అసలు? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కీలక సమయం ఆసన్నమైనటువంటి సమయం లోపల వరంగల్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా విభేదాలు అనేటువంటి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిగా మొత్తం పాలిటిక్స్ అన్ని కూడా హీటెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ లోనే ఇద్దరు పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి తమ వర్గం నేతలకి ప్రాధాన్యతనివ్వకుండా అణగదొక్కుతున్నాడు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. అంటే సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తనకు సంబంధించినటువంటి వర్గాన్ని పెంచి పోషించుకోవడం కోసం కొండా సురేఖ, కొండా మురళికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరో ఉన్నారో వాళ్ళని అణగదొక్కుతున్నారని చెప్పి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా రేవూరి ప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి, అంటే గీసుగొండ మండలం అనేది కొండా సురేఖకు సంబంధించినటువంటి సొంత మండలము. ఆమె పుట్టిన ఊరు ఉన్నటువంటి మండలం. అక్కడ స్థానిక రాజకీయాల విషయంలో కడియం రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా సురేఖకు వర్గానికి సంబంధించినటువంటి రడం భరత్ అనేటువంటి వైస్ ఎంపీపీ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతానని చెప్పి కొండా సురేఖ రేవూరి ప్రకాష్ రెడ్డిని నేరుగా ప్రశ్నించింది. ఇలాంటి పార్టీకి ప్రయోజనం చేకూర్చే వ్యక్తుల మీద ఈ రకంగా అక్కసు వెళ్లదీయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన నిలదీయడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అంతే ధీటైనటువంటి సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. తనను బెదిరిస్తున్నారా? రడం భరత్ అంటే మీ అనుచరుడు ఎవరైతే రడం భరత్ ఉన్నాడో అతని అటిట్యూడ్ నాకు నచ్చలేదు, అందుకే ఆ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పి ధీటైన జవాబు ఇవ్వడం. దానికి కొండా సురేఖ అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి పరస్పరం ఫోన్ లోనే దూషించుకోవడం. అంటే కొండా సురేఖ, మీరు నన్ను బెదిరిస్తున్నారా, ధమ్కీ ఇస్తున్నారా, ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను, ఇది సభ్యత కాదు అనేటువంటి ఒక ఆస్పెక్ట్ లోపల కొండా సురేఖకు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. నేను పార్టీలో చేర్చుకునే వాళ్ళని ఎవరిని ఆపే శక్తి నాకు లేదని చెప్తే కొండా సురేఖ అంతే ధీటైన సమాధానం. అంటే గెలిచే సత్తా లేని నీకు పరకాలలో గెలిపించి చూపించావు, అట్లాంటి నేపథ్యం లోపల మా కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం నేతలందరిపైన అవిశ్వాసం పెట్టి ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధి అందరిపైన అవిశ్వాసం పెడతామని చెప్పి ఘాటైన హెచ్చరికలు రేవూరి ప్రకాష్ రెడ్డికి జారీ చేయడం, ఇదంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరల్ కావడం, ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఒక్కసారి బయటికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాలను ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. థ్యాంక్ యూ కుమారస్వామి.